హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే కంపెనీ వరల్డ్. ఐ ఆమ్ రమేష్. నా లాస్ట్ వీడియోస్లో అన్ని వీడియోస్ కలిపి మెయిన్గా 3 వీడియోస్ చేశాను. ఆ 3 వీడియోస్ చాలా ఇంపార్టెంట్, అవి చూడండి. ఫస్ట్ వీడియో ఏంటి అంటే కంప్యూటర్ బేసిక్స్ 5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకునేలాగా ఒక వీడియో చేశాను. దీనిలో బేసిక్స్, విండోస్, నోట్ ప్యాడ్, పెయింట్, క్యాల్కులేటర్, ఎంఎస్ దాస్ కమాండ్స్ మొత్తం ఉంటాయి. ఈ వీడియో చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటి అని అంటే ఎంఎస్ దాస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలో ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్నీ ఉంటాయి. అరగంటలో అతి సులభంగా తెలుగులో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వీడియో ఏంటి అని అంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంటేషన్, లెటర్, రెజ్యూమ్, బయోడేటా ఫామ్, క్వశ్చన్ పేపర్, మెటీరియల్ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఆఫీస్లో చేసే వర్క్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కూడా యూజ్ అవుతుంది. ఈ ఎంఎస్ వర్డ్ మొత్తం 7.5 గంటల్లో తెలుగులో కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఈ 3 వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఎంఎస్ ఎక్సెల్లో 53 వీడియోలు చేశాను. 54వ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ఈరోజు చెప్పే ఆప్షన్ ఏంటి అని అంటే సబ్ టోటల్. విండో ప్లస్ ఆర్ ఎక్సెల్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ ఎక్సెల్, EXCEL టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. కాసేపు లోడ్ అయిన తర్వాత ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. షీట్ని జూమ్ చేయండి. కంట్రోల్ ప్లస్ స్క్రోలింగ్. జూమ్ చేసిన తర్వాత ఒక శాంపుల్ టేబుల్ టైప్ చేయండి. మనం ఆఫీస్లో చేసే వర్క్లో ఈ సబ్ టోటల్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో నేమ్స్ అలాగే పాయింట్స్ తీసుకున్నాను. ఒక నేమ్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోటే రాస్తున్నాను. అలాగే వాటికి సంబంధించిన పాయింట్స్ రాస్తున్నాను. ఇప్పుడు నాకు ఎలా కావాలి అంటే ఏ అనే నేమ్కి సంబంధించిన టోటల్ పాయింట్స్ ఎన్ని, అలాగే బి అనే నేమ్కి సంబంధించి టోటల్ పాయింట్స్ ఎన్ని, సి అనే నేమ్కి సంబంధించి టోటల్ పాయింట్స్ ఎన్ని, గ్రాండ్ టోటల్ అసలు మొత్తం టోటల్ పాయింట్స్ ఎన్ని. ఒక నేమ్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోటే రాశాను. వాళ్ళకి ఎన్నెన్ని పాయింట్స్ వచ్చినాయో, లేదా అవార్డ్స్, పాయింట్స్, టోటల్ మార్క్స్ అవ్వచ్చు, యావరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా దానికి సపరేట్గా ఇండివిజువల్గా టోటల్ రావాలి. లాస్ట్లో గ్రాండ్ టోటల్ రావాలి. ఎలా మనం యాక్చువల్గా ఫార్ములా వేయాల్సి వస్తే ఏకి ఒక ఫార్ములా, బికి ఒక ఫార్ములా, సికి ఒక ఫార్ములా, లాస్ట్లో గ్రాండ్ టోటల్కి ఒక ఫార్ములా, టోటల్గా 4 ఫార్ములాస్ వేయాలి. అవేమీ లేకుండా జస్ట్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. డేటా మెనూలో లాస్ట్లో సబ్ టోటల్ అని ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఏం చేయొద్దు, జస్ట్ ఓకే ఉంటుంది. ఓకే మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, అంతే. చూడండి, ఏకి సంబంధించిన టోటల్, బికి సంబంధించిన టోటల్, సికి సంబంధించిన టోటల్, అలాగే లాస్ట్లో గ్రాండ్ టోటల్. ఈ విధంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆఫీస్లో చేసే వర్క్లో దానికి సపరేట్ టోటల్ ఫార్ములా వేయకుండా టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి సబ్ టోటల్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. కానీ ఒక నేమ్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోటే రాయాలి. ఏ ఒక చోట, బి ఒక చోట, మళ్ళీ ఏ ఒక చోట, బి ఒక చోట అలా రాయకూడదు. ఈ విధంగా సబ్ టోటల్ ఆప్షన్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.